పాసమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీ కుప్పకూలిపోయింది. రియాక్టర్ పేలిపోవడంతో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోయింది. ఉదయం సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి మొత్తం 12 మంది చనిపోయారు. ప్రస్తుతం అక్కడ దామోదర్ రాజనరసింహ సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిపోర్ట్ రూపంలో మీడియాకే కానీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న విషయాన్ని హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. సార్ మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు? I have told you 63 is one batch. Okay. General batch is about 25. ఈ సంఘటన చాలా మంది బయటకు వచ్చేసారు. కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఓవరాల్ 46లో 12 మంది చనిపోయారు, 34 మంది ట్రీట్మెంట్. సో ఇంకా వీఆర్ హోప్ఫుల్ దట్ ఇంకేమి ఉండవు అనేది విశ్వసిస్తున్నాను. కానీ కంప్లీట్ లేదు సమాచారం ఇస్తున్నాం. ఇప్పుడు నేనే ఉన్నాను కదా, పొద్దున్న నుంచి నేనే కూర్చున్నా కదా. ఎందుకు కూర్చున్నా? 11:30 కూర్చున్నా నేను. పరిశ్రమలో ఫస్ట్ షిఫ్ట్లో జనరల్ షిఫ్ట్లో మొత్తం కలిపి 140 మంది ఉన్నట్టు స్థానిక నాకున్న సమాచారం ఏంటి అంటే 65 ప్లస్ 25 నాకున్న సమాచారం. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నాకున్న సమాచారం. అదే చెప్తున్నా కదమ్మా. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు. వి విల్ ఐడెంటిఫై ద పీపుల్. లెట్ ద ఫైనల్ లిస్ట్ కమ్. వి విల్ గివ్ ఇట్. కారణాలు ఏమైనా తెలుసు? మేమంటున్నాం వీఆర్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టు కామెంట్. మంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది, మీకు ఆ రిపోర్ట్ని అందిస్తుంది. సో మనం ఊరికేనే ఊహాజనకంగా మాట్లాడడం మంచిది కాదు. రియాక్టర్లు రెగ్యులర్ చెకప్ లేకపోవడం వలన ఇలాంటి మేబీ మీరు మాట్లాడండి.